బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి ఆలయ భూముల్లో వివాదం చోటు చేసుకుంది. ఏపీలోని పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న స్వామివారి భూముల్లో దేవస్థానం సిబ్బంది ఆక్రమణదారుల మధ్య ఘర్షణ తలెత్తింది. దేవస్థానం భూముల్లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను దేవాదాయ శాఖ సిబ్బంది అడ్డుకోవడంతో ఈ వివాదం నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి ఆలయ భూముల్లో వివాదం చోటు చేసుకుంది. ఏపీలోని పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న స్వామివారి భూముల్లో దేవస్థానం సిబ్బంది ఆక్రమణదారుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆ ఘర్షణకు సంబంధించి ఎక్స్క్లూజివ్ గా కూడా ఐ న్యూస్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. సో ఆలయ సిబ్బంది దేవస్థానం భూముల్లో కూడా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను దేవాదాయ శాఖ సిబ్బంది అడ్డుకోవడంతో ఈ వివాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ వివాదంలోని ఆలయ ఈవో రమాదేవిపై కూడా ఆక్రమణదారులు దాడి చేసినట్టుగా కూడా మన సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరెస్పాండెంట్ నవీన్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఆలయ ఈవో రమాదేవిపై కూడా దాడి జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. అప్డేట్స్ ఏంటి నవీన్? ఎస్ యమబిందు, మనం చూడొచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి సంబంధించినటువంటి ఆలయ భూములు దాదాపుగా 829.5 ఎకరాలు భద్రాచలానికి సంబంధించినటువంటి రామాలయం భూములు ఉన్నాయి. ఈ భూములు రాష్ట్ర విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కలిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే భూములు మొత్తం కూడా టెంపుల్ పేరు మీద ఉన్నాయి, రాములవారి ఆస్తులు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి భూములు దాదాపుగా ఎందుకంటే దాదాపు 895 ఎకరాలు ఆ ల్యాండ్స్ ఉన్న నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా పూర్తి స్థాయి కూడా అక్కడ ఉన్నటువంటి అక్రమార్కులు దాన్ని కొద్దిగా ఆక్యుపై చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. భారీ ఎత్తున బిల్డింగులు కూడా అక్కడ నెలకొల్పుతున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు అంటే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సంబంధించిన అధికారులు కానీ అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఏ అధికారి అయినా సరే అక్రమార్కులకి అండదండలుగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆ భూములు వాళ్ళకి సంబంధించినవి కాదు, ఏపీ గవర్నమెంట్ సంబంధించిన భూములు కాదు, ఆ పూర్తి స్థాయిలో కూడా మా భూములు కాదు కదా, మాకేం సంబంధం అన్నట్టుగా వాళ్ళు వదిలేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు అక్కడ ఏ నిర్మాణం చేసినా కానీ వాళ్ళకి ఒక ఇంటి నెంబర్ ఇవ్వడం కానీ అక్కడ ఏది ఆక్యుపై చేసినా వాళ్ళకి ఒక ప్రూఫ్ గా అక్కడ పట్టాలు ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ రోజు ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు అంటే ఈవో రమాదేవితో పాటు అక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించిన కొంతమంది అధికారులు కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. గతంలో కూడా ఆ భూములకు సంబంధించినటువంటి భారీగానే వివాదాలు చోటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో కూడా ఆక్యుపై చేసేటప్పుడే అక్కడ ఆ ఈవోకి సంబంధించినటువంటి ఈవోతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు కూడా పోయి ఆందోళన చేశారు. అక్కడ ఉన్నటువంటి అక్రమార్కులు ఏదైతే నిర్మాణం చేశారో అవన్నీ కూడా కూలగొట్టినట్టు పరిస్థితి కాపాడుతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా అక్కడ అక్రమార్కులు ఆ పూర్తి స్థాయిలో కూడా ఇండ్లను కడుతున్నట్టు పరిస్థితి కాపాడుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అంటే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి ఆక్రమార్కులకి ఏదైతే అక్రమంగా నిర్మాణం చేస్తున్నారో వాళ్ళకి మద్దతు ఇస్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఈ ల్యాండ్ సంబంధించి అంటే ఏపీకి సంబంధం లేదు కాబట్టి, ఏపీకి ప్రభుత్వ భూములు కాదు కాబట్టి వాళ్ళు దాన్ని చూసినట్టు వదిలేయడం, వాళ్ళకి ఏదైతే ఉందో నిర్మాణం చేసుకుంటున్నటువంటి అక్కడ ఉన్నటువంటి అక్రమార్కులకి మద్దతు ఇస్తున్నట్టు పరిస్థితి కాపాడుతుంది. అదే వాళ్ళ దగ్గర భారీ ఎత్తున ముడుపులు తీసుకోవడం, సరే మీరు ఎంత అంత మీరు ఏం కడతారో కట్టుకోమని చెప్పేసి కూడా వాళ్ళు వదిలేస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే భద్రాచలానికి సంబంధించినటువంటి దేవుడి భూములయ్యి ఆలయానికి సంబంధించినటువంటి సంపద కాబట్టి పూర్తి స్థాయి కూడా దాదాపు 889.5 ఎకరాలు ఆ భద్రాచలానికి సంబంధించినటువంటి భూములు పురుషోత్తపట్నం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రస్తుతానికి పురుషోత్తపట్నం అనేది అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో విలీనం మండలాలు రాష్ట్ర విభజనలో విలీనం మండలాలలో ఈ భూములు పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆలయానికి సంబంధించిన భూములు కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఆలయం కిందనే ఉంటాయి, ఆలయానికి సంబంధించినటువంటి సంపదగానే ఉంటది కాబట్టి పూర్తి స్థాయి కూడా ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి కాపాడుతుంది. అయితే ఇప్పటికే చాలా మంది కూడా అక్కడ ఆక్యుపై చేశారు. అక్కడ అధికారుల నిర్లక్ష్యం ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వం అంటే ఆలయ ఈవో రమాదేవిపై కూడా అక్కడ దాడి చేసిన నేపథ్యంలో ఆవిడ స్పృహ తప్పి కూడా పడిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఆవిడ కండిషన్ ఏ విధంగా ఉంది నవీన్? యమబిందు, మనం చూడొచ్చు. ఎందుకంటే ఆలయానికి సంబంధించినటువంటి ఈవో అధికారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు ఆమె ముందు ఉండి నడిపించాలి పూర్తి స్థాయి కూడా. ఎందుకంటే ఆలయానికి సంబంధించినటువంటి ఆస్తులు కాబట్టి ఆమె దాన్ని పరిరక్షణ చేయాలి. అయితే ఆమె అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆలయ సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు ఎవరు కూడా భూముల విషయంలో సపోర్ట్ చేయట్లేదు. అక్కడ అధికారులు కూడా
ఎవరు సపోర్ట్ చేయట్లేదు. తెలంగాణ నుంచి మాత్రమే పోలీస్ ఫోర్స్ అయితే మనం ఎంటర్ తీసుకెళ్లిన పరిస్థితి కాబట్టి అక్కడ ఉన్నటువంటి అక్రమార్కులు మొత్తం కూడా ఆమెపై తిరగబడ్డ పరిస్థితి మనం చూడొచ్చు. ఆమెపై దాడి చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆమె స్పృహ కోల్పోవడంతో కూడా భద్రాచలం ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలిస్తారు. ప్రస్తుతానికి ఆమెకైతే ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కాబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో భూములకు సంబంధించి, ఎందుకంటే కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆలయ భూములు కనీసానికి అధికారులు అంటే అక్కడ ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ఈవో రమాదేవి అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా పూర్తి స్థాయి కూడా ఆ భూములను మొత్తం కూడా ఆక్యుపై చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు కబ్జా చేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు పట్టాలు చేయించుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా సరే అక్కడ ఉన్నటువంటి అక్రమార్కులకి అండదండలుగా ఉంటుందని చెప్పేసి కూడా ఆలయానికి సంబంధించిన సిబ్బంది కానీ ఆలయం సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కాబడుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా కొన్ని నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో అదంతా కూల్చివేయడానికి వెళ్ళింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ గా కూడా కొన్ని నిర్మాణాలు జరుగుతాయి, అవన్నీ కూడా ఖాళీ చేయాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నట్టు ఈవో వెళ్ళినట్టు పరిస్థితి కాబట్టి ఈవోపై అయితే దాడి చేసినటువంటి దృశ్యాలు స్పష్టంగా చూడొచ్చు. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా ఐ న్యూస్ చూడొచ్చు. యమబిందు. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.